దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. వసంతకాలం అప్పుడే వచ్చేసింది. ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టుకుచ్చులా ఉంది. మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు. అది ఎన్నెన్నో పక్షులకు నివాసస్థానం. ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిలరావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు క్రింద ఒక ఆవు పడుకొని నెమరవేస్తుంది. బాటకి యువతలుగా ఒక పొదకు బంగారు, చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులా పూశాయి. దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగ ఎగబ్రాకి ఉంది. ఆ ఫెన్సింగ్ ఆనుకుని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఇంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటూ తరువాతి రోజు కూడా అటుగా వచ్చాను. చూస్తే ఏముంది? అంతా నాశనం. ఒక రైతు నాగలు నానుకుని నిలబడి ఉన్నాడు. అంతా వికృతమైన నాగటి చాళ్లు. మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె మట్టి. పక్షుల పాటలకు బదులు అక్కడక్కడా కొన్ని కోళ్లు పురుగుల కోసం నేలని మట్టగిస్తున్నాయి. ఆ పూల పొద, వైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకు మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు, సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు, ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటికంటే వింత అందాలను సంతరించుకుంది. మన పరమసిద్ధిగాడు వచ్చి మన హృదయాలను నాగలతో లోతుగా దున్నేటప్పుడు, మనకెంతో అందంగా కనిపించిన వాటిని త్రవ్వి వ్రేళ్లతో సహా పెకలించినప్పుడు, బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకు ఈ దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మనేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి? సగం పనిచేసి వదిలే సోమరి రైతు కాదే నా దేవుడు. పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు.